1982లో నేను పూణేలో ఎంబీఏ చదివేటప్పుడు యు ఆర్ ఫ్రమ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్న. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అన్న. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నారు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్న. సరే వాళ్ళకు కొంచెం జాలీస్ ఏమో, సరే ఇతను సరిగ్గా చెప్పడం రావట్లేదని ఓ యూ మద్రాసీ అన్నారు. సర్లే ఏదో ఇట్లా మన సౌత్ ఇండియాలో ఒక పేరు చెప్పారు కానీ యా మద్రాసీ అన్న. అలాంటి 82లో సౌత్ ఇండియా అడ్రస్ ఉంటే మద్రాసీ నుంచి 83కు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలుగువాడి ఆత్మ గౌరవ నినాదంతో పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో, అది కూడా మన హైదరాబాదు నడిబొడ్డులో ఎమ్మెల్యే కాలనీలో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పార్టీ పెట్టి 9 నెలల్లో తెలుగువాడంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏంటి, ప్రపంచానికి ఎక్కడికో గుడివాడని నిమ్మకూరుని కూడా పరిచయం చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇక పాన్ ఇండియా అన్నాం. ఆయన మన దేశం ఫస్ట్ సినిమాలో చిన్న వేషం వేశారు. ఫస్ట్ సైన్ చేసిన సినిమా పల్లెటూరి పిల్ల, బిఎస్ సుబ్బారావు గారు. ఆయన దగ్గర పాపం డబ్బు లేక లేట్ అయితే ఎల్వి ప్రసాద్ గారు, అంటే ఇక్కడ మనం ఇది ఎల్వి ప్రసాద్ గారి ప్రాంగణం, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మన దేశం. మన అప్పుడు అనురాధాదేవి గారు పుట్టినట్టున్నారు. ఆ అనురాధాదేవి గారి వయసు ఎంత అంటే ఆవిడ పేరే ఆ బ్యానరు కృష్ణవేణి గారు పెట్టారు. సో ఆ ఎల్వి ప్రసాద్ గారు తీసుకొచ్చారు. తర్వాత సరే నీ దగ్గర డబ్బులు లేవు, కొత్తవాడు వచ్చాడు అందుకని చిన్న వేషం అని చెప్పి మన దేశంలో ఇప్పించారు. తర్వాత మీర్జాపురం రాజు గారు, కృష్ణవేణి గారు, మన అనురాధ గారి ఫాదర్, ఆయనతో డబ్బులు ఫైనాన్స్ చేపించి పల్లెటూరు పిల్ల ఆ సినిమా. మళ్ళీ ఇమీడియట్ విజయ ప్రొడక్షన్స్ది షావుకారు, అది షావుకారు సెకండ్ రిలీజ్ అయింది. అది సెకండ్ సినిమాగా, ఫస్ట్ హీరోగా అదే సినిమా. షావుకారు జానకి గారికి కూడా ఫస్ట్ సినిమా అదే. అట్లా షావుకారు తర్వాత పల్లెటూరు పిల్ల తర్వాత మాయారంభ. అక్కడ నుంచి ఇవాళ పాన్ ఇండియా అంటున్నాం. ఈ పాన్ ఇండియా పాతాళ భైరవి తెలుగు, తమిళ్ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు తీశారు. హిందీ వచ్చి జెమినీ వాళ్ళు చేశారు. 3 స్ట్రైట్ ఫిల్మ్స్గా రిలీజ్ అయినాయి. 3 సినిమాలు సూపర్ హిట్. బాంబేలో 175 రోజులు ఆడింది పాతాళ భైరవి, ఒక ఎన్టీ రామారావు స్ట్రైట్ సినిమా. అలాగే నయా ఆద్మీ స్ట్రైట్ సినిమా బాంబేలో హిందీ సూపర్ హిట్. అలాగే చండీరాణి బాంబేలో సూపర్ హిట్. 3 స్ట్రైట్ హిందీ సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత శాంతారాం గారు యాక్ట్ చేయమనంటే, లేదు నేను వచ్చి బాలీవుడ్కి వచ్చేస్తే నా తెలుగు వాళ్ళు, నా తెలుగు కార్మికులు, నా తెలుగు సాంకేతిక నిపుణులు ఏమైపోవాలి, నో నాకొద్దు, నేను బాలీవుడ్కి రాను అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. అలాగే లార్డ్ కృష్ణ హాలీవుడ్ పిలిచి మీరు కృష్ణుడికి యాక్ట్ చేయండి అని అన్నారు. నో నథింగ్ డూయింగ్, నేను హాలీవుడ్కి రాను. అలా హాలీవుడ్ బాలీవుడ్ని తిరస్కరించి నా తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి పాటుపడిన మహానుభావుడు, తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవం, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అలాగే సుందర్లాల్ నేతా గారు ₹1 కోటి రెమ్యునరేషన్ ఇస్తాను సార్, మీరు బాలీవుడ్లో కృష్ణుడు వేషం వేయాలి. నథింగ్ డూయింగ్, నేను చేయను అని చెప్పి ₹10,000 రెమ్యునరేషన్ తెలుగు సినిమా చేశారు. ఆ రోజు ₹1 కోటి ఆయన ఈ 10,000 తీసుకోకుండా ₹1 కోటి చేసేసి ఉంటే ఇవాళ మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి మొత్తం వాళ్ళ కుటుంబాస్తులే. కానీ నో, నేను 10,000కి చేస్తాను, 10,000కి చేసిన మహానుభావుడు, డబ్బు కోసం చేయలే. దాని తర్వాత భారతదేశంలో ఏ నటుడు ఎవరికి కూడా రోజుకి ₹1,00,000 ఏ నటుడు తీసుకోలే, ఇంక్లూడింగ్ అమితాబ్ బచ్చన్. ఆయన తీసుకుని ఇక ఫర్దర్ ఇప్పుడు దాకా నేను కుటుంబానికి ఉన్నా. ఇక కుటుంబం అంటే ప్రపంచ తెలుగు వారందరూ నా కుటుంబం, నేను వస్తున్నా అని చెప్పి అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెను మార్పులు సృష్టించి, రాజకీయాల్లో అప్పట్లో ఏకపార్టీ పాలన ఉండేది. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అటు భారతదేశం కానీ. ఉమ్మడి భారతదేశానికి ఫెడరల్ ఫ్రంట్ అంటే భిన్న పార్టీలతో కలిపి పరిపాలన చేయటం అనేది, అది ఇప్పటికీ కూడా మోడీ గారు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే రామారావు గారు మొదలుపెట్టిన ఫెడరల్ పార్టీ అనే సిస్టమ్ నడుస్తుంది. అట్లాగే ప్రపంచంలో లెఫ్టిస్టు అంటే కమ్యూనిస్టులు, రైటిస్టులు అంటే బీజేపీ వాళ్ళు, వీళ్ళిద్దరూ కలవటం అనేది జరగదు. వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులాగా ఉంటారు. అలాంటిది భారతదేశంలో వీళ్ళిద్దరినీ కలిపి ఆయన కూడా ఉండి పోటీ చేశారు. ఒక లెఫ్టిస్ట్ రైటిస్ట్కి ఓటేశాడు, ఒక రైటిస్ట్కి లెఫ్టిస్ట్కి వేసి ఓటేశాడు. ఇది గతంలో ఎవరో చేయలేరు, భవిష్యత్తులో కూడా ఎవరో చేయలేరు.
దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్. సో అలాంటి మహానుభావుడికి వాళ్ళకి జననమే కానీ మరణం ఉండదు, వాళ్ళు బతికే ఉన్నారు. ప్లస్ ఆ నందమూరి తారక రామారావు పేర్లుగా చూసుకుంటే ఇవాళ ముని మనవడు కూడా నందమూరి తారక రామారావు నడుస్తూనే ఉంది. సో అందుకని అట్లాంటి నందమూరి తారక రామారావుది ఇవాళ కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ చేయటం, ప్లస్ ఆయనకి దేశభక్తి చాలా ఎక్కువ. ఇండియా పాకిస్తాన్ అప్పుడు ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి జోలు పెట్టి ఆ రోజు డబ్బులు ఇవ్వటంగా కానీ, ప్లస్ ఆయన ప్రతి సినిమాలో కూడా బొబ్బిలిపుల్లో చూస్తే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి దరియేసి, ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లి కన్న భూమి గొప్పదిరా, అంటే తల్లి గొప్పది, తల్లి కంటే గొప్పది కన్న భూమి అని చెప్పారు. అలాగే మన వాళ్ళు ఉన్నారు మిలిటరీ, ఇవాళ మనం ప్రశాంతంగా ఇక్కడ ఉండి మైక్ తీసుకుని మాట్లాడుకుంటున్నాం అంటే వాళ్ళు ప్రాణాలు ఒడ్డటం మూలంగా మనం ఉంటున్నాం. వాళ్ళు నేను లేలడక్కి వెళ్తే చాలామంది మిలిటరీ వాళ్ళని అడిగా, ఏంటి అని అంటే, సార్ ఈ ప్రాణం ఈ దేశానికి ఇచ్చేసాం, మేము ఇవాళ బతికున్నామంటే అది బోనస్, మాది ఈ ప్రాణం కాదు, ఈ ప్రాణం మేము దేశం కోసం ఎప్పుడో అర్పితం చేసాం, ఇది మా బోనస్ అని చెప్పి గర్వంగా చెప్పిన వాళ్ళ మూలంగా మనం ప్రశాంతంగా ఉండి ఇక్కడ చాలా మీటింగులు చెప్పగలిగే పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళని గౌరవించుకుంటూ ఇవాళ మనం ఇది చేస్తూ ఆ ఎన్టీ రామారావుకి వాళ్ళకి ఉన్న అనుబంధాన్ని ఇచ్చేస్తూ ఇవాళ ఇది జరగటం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బోన కళావేదిక తరపున చేయడానికి ప్లస్ ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే ముందున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈవెంట్ని సక్సెస్ చేసిన ప్రతి వ్యక్తికి పాదాభివందనం. థ్యాంక్ యూ.